ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనము. He will again have compassion on us. He will tread our sins underfoot. మైకా చాప్టర్ 7 verse 19. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని సృజించిన సృష్టికర్త, జాలిగల దేవుడు, కరుణా వాత్సల్యత కలిగిన ఉన్నటువంటి వాడు, కృపగల మన ప్రభువు అనుదినము నూతన వాత్సల్యము మనపై చూపుతూ మన పాపములను క్షమించే దేవుడు, మన దోషములను క్షమించి వాటిని అణిచివేస్తాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు, మన యొక్క తప్పులను జ్ఞాపకం చేసుకొని వేలెత్తి చూపువాడు కాడు. అవును, మన దేవునికి మనమంటే ఎంతో ప్రేమ. మనల్ని కాపాడుతూ రక్షిస్తాడు. కన్న తల్లి వలె మనం చేసినటువంటి తప్పులను బట్టి మనల్ని శిక్షించకుండా మనపై జాలి కనబరుస్తాడు. ఆయన్ను ఆశ్రయించి ఆయన శరణు కోరుకున్న వారి పట్ల ఆయన దీర్ఘ శాంతము చూపుతాడు. అందు నిమిత్తమునే భక్తుడు అంటున్నాడు, ప్రభువా, నీవు దయా దాక్షిణ్యములు కలిగినటువంటి దేవుడవు, దీర్ఘ శాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు అని. ఈ యొక్క లేఖనముల ద్వారా మీకా భక్తుడు దేవుని యొక్క కనికరమును, ఆయన జాలి ఏ విధంగా ఉంటుందో, ఆయన క్షమించే మనస్సు ఎంత ఉన్నతమైనదో అని ప్రజలకు వివరిస్తున్నాడు. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. తనను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, నిరంతరము కోపముంచడు. నిజమే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మనల్ని, మన దోషాలను క్షమించి మనపై జాలి చూపే విషయంలోనే ఆయనకు సంతోషం ఉంది. ఆయన తన సన్నిధి నుండి మనల్ని వేరు చేయాలని ఏ రోజు చూడడు. ఆయనతోనే యుగ యుగములు జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మన యొక్క పాపములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. మన దేవుడు మన పాపములను బట్టి, మన యొక్క తప్పులను బట్టి మనల్ని శిక్షించాలి అని అనుకుంటే మనకు ఈ భూమి మీద ఒక్కరోజు కూడా జీవించేంత అర్హత ఉండదు. కేవలం ఆయన యొక్క కృప ద్వారానే, ఆయనకు మనపై ఉన్న ప్రేమ మూలంగానే ఇంకా సజీవముగా ఏ బాధలు లేకుండా జీవించగలుగుతున్నాం. మహాబలవంతుడైనటువంటి సంసోను దేవుని వాగ్దాన మూలంగా జన్మించాడు. నాజీరు చేయబడి జీవిస్తుండేవాడు. 1000 మందిని ఒక్క దవడ ఎముకతో చంపినటువంటి వాడు. ఎంతమందినైనా ఎదుర్కొనగలిగినటువంటి సమర్థుడు. అయితే స్త్రీ వలన దేవుని నుండి వైదొలిగి తన బలము యొక్క రహస్యము తెలియజేసి శత్రువుల చేతికి చిక్కినవాడు. దేవునికి విరోధమైన పనులు చేసినప్పటికీ, పాపం చేసినప్పటికీ సంసోను పశ్చాత్తాపడి దేవుని వైపుకు మరలినప్పుడు, ఆయన సహాయము కోరుకున్నప్పుడు దేవుడు సంసోను చేసినటువంటి తప్పులను జ్ఞాపకం చేసుకోలేదు. సంసోను ప్రార్థనను తృణీకరించలేదు. ఎందుకో తెలుసా? ఆయన జాలి కరుణ గలవాడు, కృపామయుడు కాబట్టి వెంటనే సంసోనుకు మునుపటి బలాన్ని దయచేశాడు. ఫిలిస్తీయులందరినీ తుదముట్టించాడు. ఈ వాక్య భాగమును వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజు వరకు మీరు కూడా సంసోను వలె దేవునికి విరోధమైన క్రియలు జరిగించినట్లయితే, ఆయనకు ఆయాసకరమైనటువంటి కార్యకలాపాలు సాగిస్తూ, విశ్వాసివై ఉండి కూడా పాపంలో జీవిస్తూ, అన్యుల మార్గములో ఈ లోక సంబంధిగా ఉంటూ ప్రభు సన్నిధికి రావడానికి సంకోచిస్తున్నావా? ఆయనకు మొరపెడితే నాకు సమాధానం ఇస్తాడో లేదో అని ఆలోచన చేస్తున్నావా? ఈ విధంగా పాపములో జీవిస్తున్న నన్ను దేవుడు క్షమిస్తాడా లేదా అని సందేహిస్తున్నావా? అయితే ప్రభు ఈ వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు, మీ యొక్క తప్పులను తెలుసుకొని పశ్చాత్తాపడి మరలా ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్లయితే తప్పకుండా ఆయన మిమ్ములను క్షమిస్తాడు. వాక్యం సెలవిస్తుంది, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు
పరిశుద్ధుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, సంసోను వలె మనం కూడా మన తప్పు తెలుసుకొని ఆయన సహాయము కోరుకున్నట్లయితే ఆయన మనల్ని క్షమించి మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. అంతేకాదు మనకున్న చెడు వ్యసనాలను చెడు తలంపులను తీసివేసి దూరపరిచి మనల్ని పవిత్రులుగా మారుస్తాడు. కాబట్టి చేసినటువంటి తప్పులను బట్టి అతిక్రమములను బట్టి కృంగిపోకుండా యేసయ్య ఎదుట పశ్చాత్తాపడినట్లయితే ఆయన జాలి చూపి కరుణించి మనల్ని మరలా తన బిడ్డగా స్వీకరిస్తాడు అని మనము గ్రహించాలి. ఈ లేఖన భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా మీకు వందనాలయ స్తోత్రాలు. గొప్ప దేవుడవు, జాలిగల దేవుడవు, కరుణ చూపే దేవుడవు, ప్రేమగల తండ్రివయ్యా మీకు స్తోత్రాలు. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచారయ్యా. అవును తండ్రి, మా పాపములను మా దోషములను మా అతిక్రమములను తండ్రి కొట్టివేసి మరలా తండ్రి మా పైన మీ యొక్క కృపను చూపుతారని నా దేవా అయ్యా, మరి లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో సరిచేశారు, బలపరిచారు, ఆదరించారు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. మరి సంసోను ఏ విధంగా అయితే తండ్రి తప్పిపోయాడో అయ్యా, మరలా తండ్రి తన పైన జాలిపడి నూతనమైనటువంటి బలమునిచ్చి అయా శత్రువులను ఓడించేటువంటి కృపను చూపిన దేవా మీకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోయి నలిగిపోయిన స్థితిలో ఉన్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి. సంపూర్ణ స్వస్థతను మీరు దయచేయండి నా ప్రభా. వారి ఎముకలను మీరు బలపరచండి అయ్యా. మరి తండ్రి మరి తండ్రి వారికి వచ్చిన రిపోర్టును చూసి దిగులు చెందుతున్నారేమో ప్రభా. ఎటువంటి ఆపరేషన్స్ లేకుండా వారికి వచ్చిన అనారోగ్యాన్ని యేసు నామములో బాగుపరచండి. అదే విధంగా నా తండ్రి మరణము పడకపై ఉండి మీకు మొరపెడుతున్న బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని మరణాన్ని జీవముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. రుణాన్ని తీర్చుకునే సామర్థ్యమును, జ్ఞానాన్ని, ఆ బలాన్ని వారికి మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా కుటుంబాలలో సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, మరి తండ్రి అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేసి తండ్రి ప్రతి ఒక్క బిడ్డను సమాధానముతో శాంతితో జీవించులాగున సహాయం చేయండి ప్రభా. అదే విధంగా నా ప్రభా గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచేయండి. అద్భుతమైన కార్యమును ఆ బిడ్డల పట్ల మీరు జరిగిస్తూ రమ్మని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క చిత్తమును బట్టి మొరపెడుతున్న బిడ్డలకు ప్రభా మీ యొక్క చిత్తానుసారంగా వారి వివాహము జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. వారి యొక్క తండ్రి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు నా తండ్రి ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరంగా ఉండునట్లుగా కృప చూపించండి తండ్రి. అవును ప్రభా వారు వెళ్లే మార్గాలన్నిటినీ సరళము చేయమని వేడుకుంటున్నాం అయ్యా. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు, గొడవలు, అల్లర్లు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని మీరు నిలవబెట్టుకోండి. సువార్థికులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా వారు సువార్త పరిచర్య చేస్తుండగా వారికి కలిగే అడ్డంకులు, ఆటంకాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ యొక్క కృప చేత, మీ ఆత్మ చేత వారిని నింపండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభా మిషనరీస్ ని మీరు దీవించండి. వారికి తండ్రి మీరే తోడుగా ఉండండి. అదే విధంగా నా తండ్రి ఇంకా ప్రభా మరి తండ్రి అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు అయ్యా. వారి పైన జాలి చూపే దేవుడవు తండ్రి. విధవరాల పక్షముగా వాద్యమాడే దేవుడవు తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. అదే విధంగా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా. మరి తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. వారిని మీరు దీవించండి. వారు చేస్తున్న కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి, బలపరచమని వేడుకుంటున్నాం. ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధలతో, విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిని మొరపెడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని
పొందుకొని మీలో సంతోషించి ఆనందించే భాగ్యమును దయచేయమని వేడుకుంటూ వారి కన్నీటినంతటిని తుడిచి వేసి నాట్యంగా మార్చమని, వారి దుఃఖములను యేసు నామములో కొట్టివేయమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.